నేను ఏం చూడలేదు అసలు, జస్ట్ ఎలిఫెంట్ ఫాల్స్కి వెళ్ళాము, ఇంకొచ్చేసాము. షిలాంగ్ పీక్ వ్యూ అనేది ఉంటుందంట, అక్కడి నుంచి మొత్తం షిలాంగ్ కనపడుతుందంట మంచిగా. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అంత టైం లేకుండా అండ్ మోర్ ఆఫ్ మేమందరం కూడా టైర్డ్ అయిపోయింది. సో జస్ట్ పార్క్ వెళ్ళేసి తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా నేను అందరం ఇంకా వచ్చేసాం, లంచ్ చేసుకొని వచ్చేసి ఈవినింగ్ వచ్చేపు రెస్ట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ రేపు వచ్చేసి మనం కాజీరంగా వెళ్ళాలి కదా. సో కాజీరంగాకి మనం ఈరోజు ఏం చేయాలంటే, కాజీరంగా ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 7 hours పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేసి మనం బై ఈవినింగ్ రీచ్ అవుతాం, 7 hours కాబట్టి. రేపు పొద్దున్నే సఫారీ. సో రేపు ఏం ప్లాన్ చేసామంటే ఎలిఫెంట్ సఫారీ ఒకటి ప్లాన్ చేసాము అండ్ నార్మల్ జీప్ సఫారీ ఉంటుంది కదా, ఇవి 2 అనుకున్నాము. అవి చూడాలి ఇంకా ఎలా వెళ్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మార్నింగ్ ఎలిఫెంట్ రైడ్ ప్రాబ్లం అంటే మార్నింగ్ 4:30కి లేయాలి, ఎందుకంటే 5కి స్టార్ట్ అవుతుంది, 7కి ఏమో ఎండ్ అయిపోతుంది. ఈ కోతులు వేసుకొని ఏనుగు పైన వెళ్ళడం అనేది నాకు కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. బట్ విల్ సీ. రేపు కాజీరంగా నేషనల్ పార్క్ విజిట్ ఉంది కదా, సో వెళ్తున్నాము. ఈరోజు మనం ఈవినింగ్ రీచ్ అవుతాం. మావాడు ఇక్కడ టైర్ నిన్న ఏం చెప్పాను కదా, ఆ రోజు పంచర్ అయిందని చెప్పి పంచర్ చేస్తున్నాడు. మొత్తం అంతా టూరిజం అంతా కొండలు గుట్టలపైన ఇల్లు కట్టుకో. ఈ నార్త్ ఈస్ట్ అంతా ఉండేది కొండలపైనే, అర్థమవుతుందా? కాబట్టి మీకు కొన్ని ఇల్లు చూపిస్తాను, కొండ పైన ఉంటాయి. అది చూడండి ఒకసారి అటు పక్కన చూసారా, మొత్తం ఆ ఇళ్ళన్నీ కొండ పైన కట్టారు. ఇటుపక్క కూడా చూపిస్తా, కొన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం అన్నీ ఇట్లా ఇళ్ళ పైన ఇట్లా అన్ని కొండల పైన కట్టి ఉంటాయి మొత్తం. ఇక్కడ చూసారు కదా షాప్ ఓపెన్ అని చెప్పేసి, ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడెక్కడ చూస్తే నీకు వైన్ షాప్లు కనపడవు. ఓకే, అంటే మనం ఇప్పుడు మన సైడ్ రాసింటారు కదా, ఓకే వైన్ షాప్ అని చెప్పేసి, అట్లా ఇక్కడ రాయరనమాట. వైన్ షాప్ అని చెప్పి, లిక్కర్ షాప్ అని చెప్పి రాయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా షాప్ ఓపెన్ అని పెడతారనమాట. అంటే అది ఆ షాప్ అన్నట్లు మనకు సరుకు దొరుకుతుంది అక్కడ. ఓకే, అక్కడ పోయి కొనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ అంటే రూల్ ఉంది కదా మనకు, నేషనల్ హైవేకి 500 meters దూరం వరకు పెట్టకూడదు అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేసినారంటే దిమాగ్ ఉపయోగించి ఇట్లా పేరు పెట్టి ఓపెన్ చేసినారు అనమాట. ఇది నాకు చాలా వింతగా అనిపించింది ఫస్ట్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎత్తుతాను అనమాట, ఎక్కడుంది షాప్ ఎక్కడుంది అని చెప్పేది కనపడితే మళ్ళీ ప్రవీణ్ అనండి అడుగునా చూసినావా అవి అయ్యానంట అని. ఎవరి గారు చూడండి ఈ టర్నింగ్స్ అటు ఇటు కొట్టుకుంటుందని చెప్పి బ్రిలియంట్గా పోయి అడు ముడుక్కున్నాడు డోర్ దగ్గర. టెంపుల్ అంటే ఇది వీళ్ళు చూడడానికి పోయినారు, అంటే దర్శనానికి. ఒక 2 minutes వచ్చేస్తామని చెప్పి మధ్యలో కార్ ఆపినారు. మనకి ఇట్లాంటి పెద్ద నమ్మకం లేదు కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం, మనం బోలా. బాయ్. You give it to me, I'll make it stand. Battery. తీస్తున్నావా? ఏడ తీస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఇది చూసి కంప్లైంట్ చేస్తున్నావు.
మొత్తం గాలిపోయిందా? కాజీరంగా నేషనల్ పార్క్. ఓకే, ఇక్కడ సర్ప్రైజింగ్లీ వెదర్తోనే కాకుండా యాక్చువల్లీ సీనరీస్ అయితే మస్తు ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ స్పీడ్కి కెమెరాస్ కూడా బెటర్ తెలుసా, అంటే ఎక్కడో స్పీడింగ్ చేయకూడదు అని చెప్పేసి ఎంత స్పీడ్ లిమిట్ ఉంటే అంత స్పీడ్లో పోవాలన్నమాట, లేకపోతే ఫైన్ పడుతుందండి. అనిపిస్తుందా? నువ్వే పట్టుకొని చూడు, నువ్వే పట్టుకొని జాగ్రత్త నాన్న. సో వచ్చేసినాం. ఇది మన ఉండే హోటల్. ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ 2 days, రైట్? పద మనం చెక్ ఇన్ చేద్దాం. పద వీళ్ళతో పెట్టుకున్నాం మనకు అవ్వదు. నడు రిసెప్షన్ ఇక్కడే ఉంది. రిసెప్షన్ బ్రో అయితే బిహూ డాన్స్కి ఒక 1.5 hour అట్లా పడుతుంది అన్నాడు. ఓకే, బ్రోకి కానీ నాకు కానీ పేషెన్స్ చాలా తక్కువ, ఆనెస్ట్లీ చెప్తాను. ఓకే, అవసరం లేదని చెప్పేసి మనము ఇప్పుడు పోయి చెక్ఇన్ చేసేసి కొంచెం మంచిగా తిని రెస్ట్ చేసి, నమ్మకం చూస్తున్నారు కదా, బొగ్గుగన్లో కార్మికుడు లాగా ఉన్నాను. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చూద్దాం. ఇంకా బిహూ డాన్స్ గీన్స్ ఏమి ఉండదు. పొద్దున్నే మంచిగా లేచి పోయేసి ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళి తర్వాత మళ్ళీ జీప్ సఫారీ ఉంటుంది. లాగిన్ చేయడానికి వచ్చినాము. అక్కడ చూడండి, క్లాక్స్ చూడండి ఒకసారి. అవన్నీ మెకానికల్ క్లాక్స్ చూసారా, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇలాంటివి మనం బయట ఇది రూము. ఉదర్ ఇది రూమ్ మంచిగా ఉంది. రూమ్ లోపల అయితే మాత్రం క్లాసిక్ చూసారా, వస్తుంది. మిర్రర్ చూడ ఎంత ఉందో. ఇది ఏందో ఉంది, ఇది ఏం లేదు, జస్ట్ అర్థం అంతే. నైస్, బాగుంది. ఇది మీకు అవుట్ సైడ్ లాంజ్ చూపిస్తా, ఎంత బాగుందంటే అసలు ఏమన్నా ఫాగ్, అక్కడక్కడ లైట్లు, మధ్యలో కప్పలు అరుస్తున్నాయి. ఇప్పుడు కప్పలు అరుస్తున్నాయి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ రిసార్ట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నాను. ఇప్పటివరకు మేము ఆ మేఘాలయలో నిన్న నేను చెప్పాను కదా హోటల్ పోలో టవర్స్ అని చెప్పేసి మేఘాలయలో.
ఆడితో ప్రాబ్లం ఏంటంటే ఒకటి, ఐ మీన్ ఇన్ కేస్ మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ హోటల్తో. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే దే ఆర్ నాట్ చైల్డ్ ఫ్రెండ్లీ. అంటే మీకు పిల్లలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్ బుక్ చేసుకోవద్దండి. బికాస్ వాళ్ళు మాటికి వచ్చి మీ పిల్లల్ని నరవద్దని చెప్పండి, మీ పిల్లల్ని ఏడవద్దని చెప్పండి, మీ పిల్లల్ని పార్టీ కూర్చోవద్దని చెప్పండి. అరే పిల్లలు అన్నాక ఏడవకుండా ఉంటారా? నాకు అర్థం కాక అడుగుతాను. ఇట్లాంటి పంచాయతీలన్నీ ఉంటాయి ఆ హోటల్లో. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ నాట్ దాట్ గ్రేట్. ఓకే, సో ఐ డోంట్ రికమెండ్ దట్ హోటల్. ఓకే, అక్కడ వివెంతా ఉంది, ఇంకా మ్యారియట్ ఇవి కూడా ఉన్నాయి. ఇఫ్ యూ ప్రిఫర్ దట్ గో దేర్. బట్ వాడు, మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మేఘాలయలో మీరు ఏ మూలకు పోయినా వాడు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వీస్ ఇంత బక్వాజ్ ఉంటుంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఆ రేంజ్లో ఇచ్చినాడు వాడు. అది చూసి మోసపోవద్దు. చెప్తున్నాను కదా, నాకైతే అస్సలు నచ్చలేదు. లిటరలీ పిల్లలు అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నైట్ డిన్నర్ చేసుకొని పైకి వచ్చినారు. ఓకే, -1లో ఉంటుంది. -1లోంచి ఫుడ్ తిని పిల్లలు, రేఖ ఉంది, రేఖతో పాటు రేఖ లిఫ్ట్లో వీళ్ళు పిల్లలు ముందే వచ్చేసినారు, రేఖ తర్వాత వస్తుంది. వాళ్ళు 2nd ఫ్లోర్కి వచ్చి మా రూమ్ దగ్గరకు వచ్చినాడు. వచ్చేటప్పుడు దారిలో చిన్నవాడు కింద పడ్డాడు, వాడు ఏడుస్తున్నాడు. నేను పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళాం. దీనికి అంతటికి ఎంత టైం పడుతుంది భయ్యా చెప్పు? 1 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. అంతలోపల హోటల్ స్టాఫ్ వచ్చి, సార్ మీ పిల్లల్ని ఏడవద్దని చెప్పండి, అక్కడ క్రికెటర్లు ఉండరు, బాస్కెట్బాల్ ప్లేయర్లు ఉన్నారు, WW ఏంద్రా ఎవడుంటే మాకేంది, పిల్లలు ఏడవకుండా ఉంటారా? నేను ఒకటే మాట మేనేజర్ని పిలిచి మా వాడిని మేనేజ్ చేయమని చెప్పి అట్లుంటుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీని పేరు రాయల్ డికాజా. ఓకే, అస్సాం కాజిరంగా నేషనల్ పార్క్ దాటి కొద్దిగా ముందుకు రాగానే లెఫ్ట్లో ఉంటుంది. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. ఓకే, నాట్ ఓన్లీ ద లొకాలిటీ, నాట్ ఓన్లీ ది వే హౌ దే బిల్డ్ దిస్ ప్లేస్. ఓకే, దేర్ ఫుడ్ ఎస్పెషలీ ఎంత బాగుంది తెలుసా. నేను చీజ్ బాల్స్ ఆర్డర్ చేశాను ఇక్కడ. ఎస్పెషలీ 2 ప్లేట్లు ఆర్డర్ చేసి 2 ప్లేట్లు నేను మింగేసిన అట్లే లిటరలీ. అంత బాగుంది ఫుడ్ ఇక్కడైతే, నిజం చెప్తున్నాను. 2 ప్లేట్లు చీజ్ బాల్స్ నేను ఒక్కరినే, పిల్లలు కూడా పెట్టకుండా నేనే మింగేశాను. మరి అంత సాటిస్ఫైడ్ కాదులే, పిల్లలు కూడా కొన్ని పెట్టాను. ఓకే, బట్ అంత బాగుందని చెప్తున్నాను. ఓకే, ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా కాజిరంగా నేషనల్ పార్క్ విజిట్ చేసినట్టయితే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు స్టే a place like this, I think this is a good place, definitely a good place. ఓకే, సో పొద్దున్నే మనకు ఎలిఫెంట్ సఫారీ ఒకటి ఉంది, మళ్ళీ దాని తర్వాత జీప్ సఫారీ ఉంది. సో ఈరోజు నేను చెప్పాను యాక్చువల్లీ బిహు డాన్స్ చూపిస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ మాకు అప్పటికే ఓపిక అయిపోయింది. సో ఇంకా మేము వెళ్ళలేదు. వి జస్ట్ కేమ్ స్ట్రైట్ టు ద హోటల్. సో ఐ కాంట్ షో యూ దట్. బట్ రేపు ఎలిఫెంట్ సఫారీ ఎట్లుంటుందని చూద్దాం. ఓకే, రైట్, బై.